హాయ్ ఎవ్రీవన్. ఏం లేదు, ఈ వీడియో వచ్చేసరికి జస్ట్ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేద్దామని చెప్పి. యాక్చువల్లీ నాకు యాక్సెంచర్ నుండి ఒక రోల్కి ఇన్విటేషన్ అయితే వచ్చింది, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి. సో నేనైతే మన ఆంధ్ర నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాను. August 4th వచ్చేసరికి ఇంటర్వ్యూ మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది అని చెప్పి 10కి ఇంటర్వ్యూ అయితే 11:30 ఏమో ఫస్ట్ రౌండ్ అయితే జరిగింది. సో ఫస్ట్ రౌండ్లో జస్ట్ నార్మల్గా స్క్రీనింగ్ రౌండ్ లాగా, అంటే మన స్కిల్స్ ఏమేమి వచ్చు అండ్ మన శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి, వీటన్నిటి గురించి అడిగారు. సో ఇదేంటి అంటే మనం షార్ట్ లిస్ట్ అయ్యాము. సెకండ్ రౌండ్ కి వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి అరౌండ్ 3:30 to 4 అట్లా జరిగింది అనమాట. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి చాలా బాగా జరిగింది. ఏపీఐస్ గురించి, జేసన్ గురించి, ఎస్క్యూఎల్ గురించి అండ్ పైథాన్ లో క్వశ్చన్స్, ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి, సో అలాగే మేనేజరల్ క్వశ్చన్స్, ఇవన్నీ కవర్ చేశారు. సో వీటన్నిటికీ చాలా మంచిగా ఆన్సర్ చేశాను, ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు. ఒకవేళ నిజంగా కనుక రిక్వైర్మెంట్ ఉంటే మనకు ఆ జాబ్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి దీంతో పాటు లక్ అనేది కూడా చాలా ఉండాలి. మనకి నిజంగా ఆ కంపెనీలో ఓపెనింగ్ ఉండి రిక్వైర్మెంట్ ఉంటే పక్కా జాబ్ వస్తుంది. ఆల్సో దీంతో పాటు మనకి లక్ కూడా ఉండాలి. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ లక్ లేకపోతే మనకి ఆ జాబ్ అనేది రాదు. సో మీరేంటి అంటే జాబ్ కోసం పోయింది అని బాధపడకుండా నెక్స్ట్వి ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేసుకోండి. దట్స్ ఇట్. బై.